అరంగేట్రం ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ దురదృష్టవశాత్తు రన్అట్ అయ్యాడు. రవీంద్ర జడేజా 99 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ కు చేరాడు. అప్పటి వరకు సాధికారికంగా ఆడుతూ సెంచరీ సాధించేలా కనిపించిన సర్ఫరాజ్ రన్అట్ అవడంతో స్టేడియం అంతా ఒక్కసారిగా మూగపోయింది. అసలేం జరిగిందంటే, రాజ్కోట్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడో టెస్టులో సర్ఫరాజ్ భారత్ తరపున అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. గత 3 ఏళ్లుగా దేశవాళీ ట్రోఫీలో పరుగుల వరద పారుస్తున్న అతడు ఎట్టకేలకు టీమిండియా టెస్ట్ క్యాప్ ను అందుకున్నాడు. దానికి తగ్గట్లుగానే పరుగుల దాహంతో ఇన్నింగ్స్ ప్రారంభించాడు. వన్డే తరహాలో బ్యాటింగ్ చేస్తూ సర్ఫరాజ్ బౌండరీల మోత మోగించాడు. 48 బంతుల్లో అర్ధశతకం సాధించి రికార్డు సృష్టించాడు. అరంగేట్ర టెస్టులో అత్యంత వేగంగా అర్ధ సెంచరీ బాదిన భారత ప్లేయర్ గా చరిత్రకెక్కాడు. అయితే మరో ఎండ్లో జడేజా సెంచరీకి చేరువవుతున్నాడు. జడ్డు శతకాన్ని తొందరగా అందుకోవాలని తన పార్ట్నర్ పరుగుకు పిలిచిన ప్రతి సందర్భంలో సర్ఫరాజ్ దూసుకెళ్లాడు. 99 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఆండర్సన్ బౌలింగ్ జడేజాకు సింగిల్ కు యత్నించి సర్ఫరాజ్ ను పిలిచాడు. కానీ కొద్ది దూరం వచ్చిన తర్వాత జడేజా తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. నో చెబుతూ వెనక్కి వెళ్లాడు. మరో ఎండ్లో సర్ఫరాజ్ వెనక్కి తిరిగి క్రీజ్ లోకి వెళ్లేలోపు మార్క్ వుడ్ బుల్ త్రో వేశాడు. ఫలితంగా సర్ఫరాజ్ గొప్ప ఇన్నింగ్స్ మధ్యలోనే నిలిచిపోయింది. డ్రెస్సింగ్ రూమ్ లో నుంచి ఇదంతా చూసిన కెప్టెన్ రోహిత్ శర్మ కోపంతో ఊగిపోయాడు. ఫ్రస్ట్రేషన్ తో అరుస్తూ క్యాప్ తీసి నేలకేసి కొట్టాడు. మరోవైపు జడేజా సెల్ఫిష్ అంటూ ట్విట్టర్లో ట్రోల్ చేస్తున్నారు.